హలో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి గాను మనకి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేసింది 2024లో. ఈ రిక్రూట్మెంట్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఏ బ్రాంచ్లో మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి, మరియు ఈ కంపెనీ యొక్క పోస్టులు దేనికి సంబంధించినవి, అలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి మినీ రత్న కంపెనీ అనమాట. దీంట్లో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ త్రూ గేట్ 2024 అంటే గేట్ 2024 క్వాలిఫై అయిన వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్స్గా రిక్రూట్ చేసుకుంటున్నారన్నమాట. టోటల్ 490 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వ్యాకెన్సీస్ 490 వ్యాకెన్సీస్ అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి వ్యాకెన్సీస్. ఫస్ట్ జూనియర్ ఆర్కిటెక్చర్కి వచ్చేసి టోటల్ 3 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లెవెల్లో సివిల్ చదివిన వాళ్ళకైతే 90 అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అదే జూనియర్ ఎగ్జిక్యూటివ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 106 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి 278 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళకి 13 అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి టోటల్ వ్యాకెన్సీస్ బేస్డ్ ఆన్ బ్రాంచెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఇచ్చారనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఫస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్గా మనం ఇందాక చూసాం కదా, దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అంటే ఖచ్చితంగా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, మరియు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ గేట్ పేపర్ కోడ్ ఏఆర్ అంటే గేట్ 2024 గాను ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ మనమైతే ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ సివిల్లో అయితే మనం బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ సివిల్ గేట్ పేపర్ 2024 క్వాలిఫై ఉండాలన్నమాట. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సేమ్ అలాగే బ్యాచిలర్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ 2024 గేట్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కూడా సేమ్ అలాగే అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్లో వేరు బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అంటే కొన్ని ఉంటాయన్నమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అని, అంటే వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గేట్ పేపర్ ఈసీ అయితే 2024 క్వాలిఫై అయితే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళు కూడా సేమ్ ఇలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అంటే కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఐటీలో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ మనం ఖచ్చితంగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే చేస్తుండాలి, ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేస్తుండాలి. ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మాస్టర్స్ అయినా చేస్తుండాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గేట్ పేపర్ అయితే 2024 క్వాలిఫై అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అనమాట. 27 ఇయర్స్ ఏజ్ అనమాట ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ ఎప్పటికి 01/5/2024 అంటే మే 1వ తేదీ కల్లా మనకి 27 సంవత్సరాలు మించకుండా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది బేస్డ్ ఆన్ కేటగిరీ. ఇక్కడ చూసినట్లయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీలకి 3 years ఉన్నాయి. అది కూడా నాన్ సెరమనీ లేయర్ వాళ్ళకి, అంటే ఎక్కువ సెరమనీ లేయర్ అంటే ఎక్కువ రిచ్ పీపుల్ అనమాట. ఈ ఓబీసీలో మరీ ఎక్కువ రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది వర్తించదనమాట. ఓకే, నెక్స్ట్ ఇదైతే ఏజ్ లిమిట్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఇదిగో 10 years ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ని
ఏప్రిల్ 2వ తేదీ నుంచే 2 ఏప్రిల్ నుంచే వీళ్ళు మనకి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారన్నమాట ఆన్లైన్లో. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడైతే 1వ తేదీ 5వ నెల 2024 అంటే మే 1వ తేదీ క్లోజ్ చేస్తారనమాట. అంటే ఏప్రిల్ 2 నుంచి మే 1వ తేదీ దాకా సుమారు 1 నెల పాటు అయితే వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ని అలౌ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అవైలబిలిటీ ఆఫ్ షెడ్యూల్ ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ఏఐ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో నెక్స్ట్ షెడ్యూలింగ్ అంతా మనకి ఇంటిమేట్ చేస్తారనమాట. నేను ఈ పీడిఎఫ్ అంటే ఈ నోటిఫికేషన్ లింకు ప్లస్ నా టెలిగ్రామ్ ఛానల్ లింకు ప్లస్ నా మెయిల్ ఈ 3 డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా నాకైతే మెయిల్ చేయొచ్చు, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అడగవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పే స్కేల్ చూడండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 40,000 నుంచి 1,40,000 దాకా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి బేసిక్ వచ్చేసి 40,000 నుంచి మ్యాక్సిమం 1,40,000 దాకా ఇవ్వచ్చు. ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి జస్ట్ బేసిక్ పే, దానిపైన నెక్స్ట్ అలవెన్సెస్ కూడా మనకైతే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి యాన్యువల్గా అప్రాక్సిమేట్లీ 13 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. 490 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఖచ్చితంగా గేట్ క్వాలిఫై ఉండాలన్నమాట. గేట్ క్వాలిఫై ఉంటే దీనికి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోను. నెక్స్ట్ దీనికి అప్లై ఎలా చేయాలి, ఓకేనా, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలి అనే కూడా ఒక వీడియో పెడతాను. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి అవసరం నాకు తెలియదు కాబట్టి మీరు మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో కూడా నేను ఒక వీడియో తీసి అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆర్ నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తారు కాబట్టి వాటిల్లో అయినా డైరెక్ట్గా నన్ను క్వశ్చన్ అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.